భగవంతుని మార్గం ఎట్లుంటుందంటే, ఒక దైవస్థితి పొందాలంటే ఒక 12 ఏళ్ళు కాదు, విన్నారా? కానీ ఈ ఈ గారడి విద్యలు కానీ, లేకపోతే ఇతరులను ఇబ్బంది పెట్టే ఈ క్షుద్ర విద్యలు కానీ, ఇవన్నీ ఏంటంటే 41 రోజులు 60 రోజులకి గిల్లనే వాళ్ళు చేసుకుంటారు. ఇవేమో పతనం చేస్తాయి మనిషిని, సాధకుని. దైవసిద్ధి అనేది స్లో స్టడీ విందరేస్ ఫర్ ఎవర్, నీకు దైవత్వం ఇస్తుంది, నువ్వే భగవంతుడు అయిపోతావు. మిగతా ఈ గారడి విద్యలు క్షుద్ర విద్యలు ఇటువంటి ఏంటంటే మనిషిని పతనం చేస్తాయి. అందుకే ఏ మంత్రం పడితే ఆ మంత్రం సాధన చేయరాదు, ఏ సాధన పడితే చేయరాదు. చేయడం వలన మనకు అప్పటికప్పుడు ఏదో పని అయిపోయినట్టు, లేకపోతే ఇంకేదో మనకు మేలు జరిగినట్టు, అరే మనం ఒకరి మీద విజయం సాధించినామనే ఒక ఈ వేరేళ్ళని ఇబ్బంది పెట్టే ఇప్పుడు చేతబడులు అంటారు కదా, అటువంటి అది చేస్తే విజయం సాధించినట్టు ఫీల్ అవుతారు. కానీ అవి చేసిన వాళ్ళను మొత్తం పూర్తి పతనం చేసేస్తాయి. కాబట్టి సాధకులు దైవ బలం కూడగట్టుకోవాలి. దైవ సిద్ధి పొందిన గురువు దగ్గర సాధనలు చేసే వాళ్లకు ఏ ఇటువంటి నెగటివ్ లేయర్స్ తోని భయపడాల్సిన అవసరం లేదు. ఇవి ఆకర్షణ తొందరగా అవుతారు అన్నట్టు. ఈ 41 రోజులలో 60 రోజులలో ఏదో వేసేస్తే మాకు ఏదో అయిపోతుంది అని ఇవన్నీ ఏదో యూట్యూబ్లలో ఇలా మనం చూసేసి చేస్తాం కదా. అవి దాంతో ఏమవుతుంది అని అంటే మనిషి దైవసిద్ధికి దూరం అవుతాడు.